నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఓకే అండి, ఇవాళ నేను సహజ ప్రాణాయామాన్ని చెప్పబోతున్నాను. ఈ సహజ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఎంతసేపు అయినా చేయొచ్చు. ఎంతసేపు అయినా అంటే మళ్ళీ ఒక టైం అడుగుతారు కదా, మళ్ళీ మీకు అక్కడ డౌట్ వస్తుంది. కనీసం ఒక 10 నిమిషాల నుంచి మీ ఓపికే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎంటీ స్టమక్తో చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ కానీ పరగడుపున అంటారు కదా, ఎర్లీ మార్నింగ్ అయినా చేయాలి, లేకపోతే సాయంత్రం పరగడుపున ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడైనా చేయాలి. దీన్ని ఎలా చేయాలంటే మనం స్ట్రైట్గా కూర్చుంటాము. చేతులు, ఇది ఆది ముద్ర నుంచి బ్రహ్మముద్రకు వస్తాం. బ్రహ్మముద్ర అంటే ఇలాగ పెట్టాలండి, ఇలా కాదు కరెక్ట్గా ఇలాగనే ఉండాలి. మన బొడ్డుకి 4-5 ఇంచీల దూరంలో ఉండాలి. మనం నిటారుగా చక్కగా ఇలా వంగిపోకుండా నిటారుగా కూర్చునేటట్టుగా చూసుకోండి. కింద కూర్చోలేని వాళ్ళు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చక్కగా కుర్చీలో కూర్చోండి. ఏదైనా సరే నిటారుగా ఉండడం అనేది ముఖ్యం. ఇది ఎలా తీసుకోవాలంటే పొట్ట నిండా గాలి తీసుకోవాలి ఫస్ట్, తర్వాత గుండెల నిండా గాలి తీసుకోవాలి, తర్వాత గొంతు వరకు కూడా మన గాలిని తీసుకోవాలి. ఇలా శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట, మన గుండె, ఇక గొంతు వరకు కూడా ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే ఎక్సలేషన్లో ఏంటవుతుందంటే గొంతులో నుంచి మన గుండెల్లోనికి గాలి వదిలేస్తాం, తర్వాత పొట్టలోకి వదిలేస్తాం. అప్పుడు ఏంటవుతుంది, ఇవన్నీ కూడా కంప్రెస్ అవుతాయి, లోపలికి వెళ్తూ అంటే కృషించుకుపోయి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం 3 డైమెన్షనల్ బ్రీతింగ్ చేస్తాం. ఎలా చేస్తామంటే దీన్ని 1 to 8 నెంబర్స్ లెక్క పెడుతూ, అంటే 8 సెకండ్స్ ఇన్హేల్ 1 2 3 4 అలా నిదానంగా 8 సెకండ్స్ శ్వాస తీసుకుంటాం. అలాగే శ్వాస వదిలినప్పుడు కూడా నిదానంగా 8 సెకండ్స్తో శ్వాస వదులుతూ వస్తాం. కౌంటింగ్ అలా ఉండాలి. అలానే స్పీడ్గా కౌంట్ చేయకూడదు, అలానే మరీ స్లోగా చేయకూడదు. 1 సెకండ్ లెక్క పెట్టుకుంటూ, సెకండ్కో నెంబర్ లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ నెంబర్ల కంటే కూడా ఉత్తమం ఏంటంటే మన పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఒక మంత్రాన్ని చెప్పారండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గ్రాం దత్తాయ నమః. ఇంకోసారి చెప్తున్నాను, ఓం గ్రాం దత్తాయ నమః. ఇదే స్లోగా మనం ఈ శ్వాస తీసుకుంటూ మనసులోనే మంత్రజపం చేస్తాం. అలాగే మనసులోనే శ్వాస వదులుతూ మంత్రజపం చేస్తూ శ్వాస వదులుతాం. ఈ విధంగా చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఈ బ్రహ్మముద్ర పెట్టాం కదా, దీనివల్ల మనకి విద్యుత్ అయస్కాంత శక్తి అన్నది ఉత్పన్నమయ్యి మన శరీరం అంతా వ్యానవాయువు అన్నది ఉత్పన్నమవుతుంది. దానివల్ల మనకి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అన్నది పెరుగుతుంది. మన శ్వాస నిడివి పెరుగుతుంది. మనం చక్కగా పొట్టి శ్వాసలు కాకుండా పెద్ద శ్వాసలు తీసుకుంటాము. దానివల్ల మన శ్వాసల కౌంట్ కూడా తగ్గి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు కనీసం చేసిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకూడదు ఫ్రెండ్స్. చేతులు బాగా రబ్ చేసుకోవాలి. అరచేతులు బాగా వేడెక్కిన తర్వాత ఆ వేడిని కళ్ళ మీద, మొహం మీద స్పర్శ చేసుకుంటూ అరచేతి రేఖలను చూస్తూ గమనంలోకి రావాలి. ఈ విధంగా మనం సహజ ప్రాణాయామాన్ని చేసుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.